నాతో పాటు గంప నాగేశ్వర గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. హియర్ ఇస్ అనదర్ క్వశ్చన్. నేను హౌస్ వైఫ్ నండి. నేనంటే లెక్కలేదు, నా కష్టానికి విలువ లేదు, డబ్బు సంపాదిస్తే తప్ప నాకు విలువ లేదని నాకు అర్థమైంది. ఇప్పుడు కానీ నేను లైఫ్లో కొంచెం ఫ్రీ అవ్వలేదు. నాకు ఇప్పుడు ఆప్షన్ ఉంది, కానీ ఎటెల్లాలో దారి తెలియదు. సార్ మీరు ఏదైనా నాకు దారి చూపిస్తారా? నేనేమైనా చెయ్యొచ్చా, లేకపోతే నేను ఎప్పుడు వంటింటి కుందేలునేనా? ఆమె అలా ఆలోచించడము, అమ్మా మీకు జాబ్ ఇవ్వడం ఏందమ్మా, ఒక్కసారి మీరు ఒక 10-15 రోజులు మీ అమ్మగారింటికి వెళ్ళండి, మీ యొక్క విలువ తెలుస్తుంది ఇంట్లో. మరి ఓకే, అది అలా ఆలోచించడం తప్పు. ఎందుకంటే మీరు ఆ రకంగా బిహేవియర్ అలా ఉంది కాబట్టి మీరు డబ్బు సంపాదిస్తే మీ విలువ వస్తుంది. డబ్బు సంపాదించే మార్గాలు ఉన్నాయి. మగవాళ్ళు ఆడవాళ్ళని కాదు, ఇద్దరు నాకు గౌరవమే. కానీ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకున్న క్వాలిటీస్ ఎక్కువ. ఫస్ట్ ఓపిక, రెండోది నేర్చుకునే తత్వం, మూడోది ధైర్యం అండి. ఇంతవరకు ఆదిశక్తి నన్ను మగశక్తి అని పేరులే, ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు ఏంది, క్రియేటివిటీ యాడ్ చేయండి, కొత్తదనం యాడ్ చేయండి. యూఆర్ గోయింగ్ టు వండర్ఫుల్. దానికోసం ఆలోచించండి. ఇప్పుడు మన వీడియో అంతా చూస్తున్నాం కదా, దీంట్లో ఏ బిజినెస్ పట్టుకోండి. మీరు పెట్టుబడులు లేకుండా కూడా చేసే వ్యాపారం ఉన్నాయి. మీరు ఒక గ్రాడ్యుయేట్ అనుకోండి, స్టార్ట్ టీచింగ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అమ్మ పేరు చెప్పాను. ఓకే, ఎందుకంటే మనం వాళ్ళ పర్మిషన్ చెప్పకూడదు కాబట్టి. కరోనా లాక్డౌన్ అయిన తర్వాత ఐ గాట్ సో మెనీ, ఇప్పుడు కూడా కాల్స్ వస్తాయండి. మీ లాస్ట్ టైం ఐడీలో పెట్టిన కాల్స్ వందల కాల్స్, పని చేయలేదు. ఏం చేయాలి సార్ అంటే, ఏం చేయాలి కాదు, ఏం చేస్తావు చెప్పాయని చాలా ఇబ్బంది అయింది నాకు. అందుకని నంబర్ వెతికేసాలో చెప్దామని అనుకుంటాను. సో ఆమె ఫోన్ చేసింది. నాకు వచ్చే కాల్స్ లేడీస్ ఫోన్ చేసి లేడీస్ కూడా ఫోన్ చేస్తారు. అంటే ప్రాబ్లం వాళ్ళు ఫోన్ చేస్తారు కదా. షీఈస్ క్రయింగ్. అమ్మా చెప్పమ్మన్నా, సార్ నాకు చాలా ఇబ్బంది సార్, ఐ లాస్ట్ మై జాబ్. ఓకే, స్కూల్లో రోజు నేను మార్నింగ్ 8కి వెళ్ళి నైట్ 6 వరకు ఉండేవాడిని సార్. సడన్గా నా జాబ్ తీసేశారు, కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళు చుట్టాల బంధువులు పెట్టుకున్నారు, నన్ను తీసేశారు సార్. ఐ యూస్ టు వర్క్ వెరీ హార్డ్ అన్నది. నో ప్రాబ్లమ్, ఇట్స్ ఎ లక్కీ. ఇంతకుముందు ఒక జాబ్ పోయిందని చెప్పాడు కదా అబ్బాయి, అతను లక్కీ, నేను యూ లాస్ట్ జాబ్, లక్కీ, యువర్ ఫ్రీడమ్ రాబోతుంది నీకు. ఓకే సార్, మీరు అతను గేలి చేయకండి సార్, ఇలా చేయకండి సార్, జాబ్ పోతే లక్కీ అంటాయి సార్. అది అమ్మ నువ్వు అదృష్టవంతురాలేమ్మా. ఏంటి సార్ అదృష్టవంతులు అంటే, యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ఎక్కడ సార్, పెట్టుబడి ఎక్కడ సార్, పెట్టుబడి ఎక్కర్లేదమ్మా, నువ్వేం చెప్తావు అని అడిగిన. షీ టోల్డ్ దట్, సార్ నేను కెమిస్ట్రీ ఎక్సలెంట్ టీచర్ సార్ అన్నది. అయితే ఒక పని ఇంకేడుస్తుంది కొద్దిగా, నాకు చెప్పమ్మా లెసన్ అన్న. ఏడుస్తున్నప్పుడు లెసన్ అడుగుతారు ఏంటంటే, నేనమ్మా చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాను, ఒకసారి గుర్తు చేయండి కెమిస్ట్రీ, ఏం చెప్పాల్సి ఏదో ఒకటి చెప్పమ్మన్నా. ఆ రోజు ఏం చెప్పింది తెలుసా, ఈ సాంకేతిక నామాలు ఉండేయట. ఓకే, మీకు గుర్తుందో నాకు గుర్తు మర్చిపోయినా. బంగారంను గోల్డ్ కదా, అరస్ అంటారట, ఏయు అంటారట దాని గుర్తు. వెండిని అర్జెంటియం అంటారట. ఆమె చెప్పి ఇప్పుడు నేను గుర్తు వస్తుంది చూడండి. మన అదే రకంగా పాదరసం హైటార్జియం, అర్జెంటియం, ఆరస్, ఇలా ఒకటి అన్నీ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా బాగా చెప్పామా అంటారు. సార్ నవ్వకండి సార్, బాధగా ఉందంటే, నేను చాలా బాగా చెప్పావు తల్లి, నేను మర్చిపోకుండా చెప్పావు, చాలా బాగా చెప్పావు, వై డోంట్ యు స్టార్ట్ ట్యూషన్స్ అన్నా. నన్ను ఎవడు వింటాడు సార్ అన్న. అమ్మ నువ్వు స్కూల్లో పనిచేసావు, ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారా అన్న. 10 మంది కాదు, 20-25 నెంబర్లు ఉన్నాయి సార్, పిల్లలు నాకు ఫోన్ చేస్తూ ఉంటారండి. ఆ 25 మందికి ఫోన్ చేసి నేను క్లాస్ చెప్తాను. క్లాస్ చెప్పడం ఏంటి సార్ అన్నది. నువ్వు చెప్పుదలి అన్న. ఎక్కడ చెప్పాలి? జూమ్లో చెప్పమన్నా. జూమ్ ఎక్కడదన్న? 40 minutes ఫ్రీ. సరే సార్ మీరు చెప్పారు కాబట్టి చేస్తానది. షీ స్టార్టెడ్ 40 minutes ఫ్రీ జూమ్ తీసుకొని 15 మంది పిల్లలు చెప్పింది. 3rd day ఫోన్ చేసి, సార్ పిల్లలు చెప్తున్నా హ్యాపీగా ఉంది, నేను హ్యాపీగా ఉన్నా సార్, కానీ నాకేం చేయాలని అర్థమైతే, డోంట్ వరీ అమ్మ, 1 week చెప్పు, 1 week తర్వాత పేరెంట్స్ అందరిని పిలిపించు, నన్ను కూడా లైన్లో తీసుకో అని చెప్పిన. ఒక 1 week తర్వాత ఈవినింగ్ టైంలో అందరు 15 మంది పేరెంట్స్ వచ్చారు. సార్ ఎలా అంటే, మా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, పిల్లలు బాగా నేర్చుకుంటారు అన్నది. నేను వచ్చాను, సార్ నేను గంపా నాగేశ్వర, ఆమె ఫ్రమ్ హైదరాబాద్, అమ్మకు జాబ్ పోయింది, మీరందరూ కలిసి నెలకింత ఇవ్వగలరా అనకు. ఆమెకి నో ప్రాబ్లం సార్, భలే ఉన్నది అంటే. షీ స్టార్టెడ్ 15 మందితోని. నౌ ఐ కట్ చేస్తాను ఇక్కడ సీను. నౌ షీ రిజైన్ జాబ్ లాంగ్ బ్యాక్ ఓన్లీ. షీ ఈజ్ హ్యావింగ్ 7,000 స్టూడెంట్స్ విచ్ షీ చార్జింగ్ 6,999 ఫీజు తీసుకుంటుంది. పెద్ద ఛానల్, మోర్ దెన్ 2 lakh ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ మీకు. ఓకే అయిపోయింది. సో దిస్ ఈస్ ది ప్రాబ్లం. కసి ఉంటే, కృషి ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దగ్గర. షీఈస్ వెరీ హ్యాపీ కదా, ఇల్లు కట్టుకుంది, గృహప్రవేశం పిలిచింది. ఓకే, వీడియో చూపించింది, నేను పోలేదు, అన్ని ఫోటోలు నా ఫోటో పెట్టింది ఇంట్లో. సెకండ్ లైఫ్ ఇచ్చేసారు మీరు తనకి. నేనేమి ఇవ్వలేదు. ఆమె ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది. ఆమె శక్తి ఆమె చెప్పాను. షీఈస్ ఎక్సలెంట్ టీచర్ ఇన్ కెమిస్ట్రీ అండ్ ఎవ్రీ ఇయర్ లాస్ట్ 5 years నుంచి
ఎవ్రీ ఇయర్ 50 నుంచి 100 మందికి MBBS సీట్లు ఇప్పిస్తుంది ఆమె. వావ్. అలా ప్రిపేర్ చేస్తుంది. It ఇంట్లో is. కూర్చుంటే ఏమో ఏడ్చుకుంటూ జాబ్ అయింది సార్, మా ఆయన తిడతాడా, మంచిది, హ్యాపీ, గుడ్, కమన్ స్టార్ట్. ఇంతకుముందు చెప్పారు చీరల బిజినెస్ స్టార్ట్. ఓకే, జస్ట్ వీడియోలు పెట్టి అమ్మి పడేయచ్చు. ఓకే, కొత్త డిజైన్లు తయారు చేయొచ్చు. మీతో కాకుండా ఏం చేయదు. సో హియర్స్ ద అనదర్ సాడ్ స్టోరీ. 22 years అంట ఆ అమ్మాయికి. మమ్మీ చిన్నప్పుడే చనిపోయారు, డాడీ మరో మ్యారేజ్ చేసుకున్నారు. నాకు చదువు లేదు, నేనేం చేయలేను, ఇంట్లో పనికి తప్ప మళ్ళీ దేనికి పనికి రాకుండా చేశారు. నాకు చదువుకోవాలనుంది, పని చేయాలనుంది, అసలు నా బ్రతుకు నేను బ్రతకాలనుంది. డిస్టెన్స్లో కోర్స్ స్టార్ట్ చేయండి. డిస్టెన్స్లో అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోతే బాగుంటుంది కదా. దాని తర్వాత ఏ చదువు లేకుండా ఇంతకుముందు చెప్పాను కదా, ఏ టూల్స్ నేర్చుకుంటే పాటలు పాడి సంపాదించుకోవచ్చు, పోస్టల్ చేసి సంపాదించుకోవచ్చు, బిజినెస్ టూల్ చేసి సంపాదించుకోవచ్చు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ వీడియో విని ఆమె ఆలోచన వస్తే లెటర్ స్టార్ట్ సంథింగ్. ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం లాభంలే. కేర్ టేకర్ అండి, కేర్ టేకర్. ఎంత బిజినెస్ హైదరాబాద్లో, ఎంత పెద్ద బిజినెస్. దే పే 40,000 rupees ఒకళ్ళు చూసుకోవడానికి, ఇంట్లో భోజనం పెట్టి. ఓకే, పెద్ద బిజినెస్ ఇది. అంటే నీ ఆలోచన ఉండాలి. ఆలోచన ఉంటే ఏమైనా చేస్తుంది కదా. ఏడవద్దు, బయటికి వెళ్ళండి, పని చేయండి, ఫైట్ చేయండి, అప్పుడు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో మీ చేతుల్లోనే ఉంది సమాధానం, మీరే వెతుక్కోవాలి. అందులోంచి బయటికి వచ్చి వాట్ కెన్ ఐ డూ అన్నది అంటే ఆ లోపల స్ట్రెంత్ ఉంటుంది, ఏదో స్ట్రెంత్ ఉంటుంది మనిషికి. ఆ స్ట్రెంత్ చేయాలి, వీక్నెస్ వీక్ చేయాలి. సార్ ఈ రోజు ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఓకే, ఒక అమ్మాయి వాళ్ళ పెళ్ళైపోయింది. సో వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదు, అమ్మకి హెల్త్ బాగాలేదు, తనని విజిట్ చేయాలి. కానీ ఇక్కడున్న కమిట్మెంట్స్ తో విజిట్ చేయలేకపోతుంది. సో ఆ అమ్మాయి కూతురు ఏమడుగుతుంది అంటే, నీ సొంత తల్లికి బాగాలేకపోతే నువ్వు వెళ్ళడానికి పర్మిషన్ అడగాలి, వెళ్ళలేకపోతున్నావు, మరి అప్పుడు రేపు పొద్దున నా పరిస్థితి ఏంటమ్మా, నీకు బాగాలేకపోతే నాకు సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది కదా, నీ సిచ్యువేషన్స్ అప్పుడు నాకుంటే నేను కూడా నిన్ను చూసుకోవడానికి రాలేనా, అలాంటి కమిట్మెంట్ నాకు ఎందుకు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు అని అడుగుతుంది. సో దీనికి మీ సమాధానం? ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉంటాయి. ఇంకా ఈ రోజు మార్నింగ్ ఒక అతను ఫోన్ చేసి, మా అబ్బాయి పెళ్లి చేసుకుంటుండు సార్, అసలుకే రోజు అందరూ చూసినట్టు నాకు పెళ్ళి ఎందుకు అంటున్నాడు, కావుంటే లివింగ్ రిలేషన్స్ ఉంటా అంటున్నాడు. ఇదేంటి కొత్తగా సార్ అని నేను చెప్పాను. మీరంతా అవుట్డేటెడ్ నాన్న అన్నాడు. కొద్దిగా కన్విన్స్ చేయని మా అబ్బాయి అన్నాడు. తండ్రిగా నువ్వే కన్విన్స్ చేయలేదు, కన్విన్స్ చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మీ అబ్బాయి ముందు గొడవ పడి ఉంటారేమో, మీరు మీ అబ్బాయి ముందు రోల్ మోడల్ లేరేమో. లేదు సార్, అట్లేం లేదు సార్, ఒకసారి ఆలోచించుకోమని చెప్పాను. ఆలోచించుకోండి. ఇప్పుడు ఫైట్ చేశారా? ఎందుకుంటే సార్ భార్య భర్తలు ఫైటింగ్ ఉంటుంది కదా అని మళ్ళీ ఆయన ఒప్పుకోండు. ఎంత ఎత్తున ఫైటింగ్ జరిగింది, ఏదో ఆ మనసులో పడిపోతుంది. ఓకే, అటువంటి చూడడం మనసులో పడిపోతుంది. నా పెళ్ళై 40 ఏళ్ళు అయింది, ఆనందంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, ఎంజాయ్. గొడవలు లేవా? బోల్డని గొడవలు ఉన్నాయి. ఎందుకుండవు? భార్యాభర్తల తర్వాత గొడవ ఉంటుంది. గొడవ ప్రేమ కోసం, ఆనందం కోసం, హ్యాపీయాత కోసం. ఇంకోటి ఆమె ఎవరినంటదమ్మా, ఈయన కాకుండా ఇంకెవరంటది? బయటలో అంటదా? అలా కదా. అన్నప్పుడు ఏం చేయాలి? చూసావా నా మీద ఎంత లవ్రా అన్నీ అంటున్నాను, హ్యాపీ ఫీల్ కావాలంతే. ఈయన అన్నాడు అనుకోండి, చూసారా మా ఆయన చూసావా ఎవరితోనే లేదు నన్నే అంటున్నాడు. అది ఒకరినొకరు ఇష్టపడితే ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ రూట్ చెప్తున్నా మీరు అడిగిన దానికి. ఈ రూట్లో భార్యాభర్తలు అంటే నా దృష్టిలో 2 శరీరాలు ఒకటే మనసు. అప్పుడే అద్భుతంగా ఉంటుంది. అప్పుడే చాలా పిల్లలు తెలివి కల వాళ్ళు ఉంటారు, పిల్లలు ప్రయోజకులు అవుతారు, పిల్లలందరూ బాగుంటారు. లేకుంటే ఏమవుతుంది, అందరూ మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే, చిన్నప్పటి నుంచి పిల్లలకు మనం ఏం చెప్తున్నాము, మీరు ఎలా ఉండాలో వాళ్ళు అలాగే ఉంటారు కదా, మీ లేని వాళ్ళు ఉంటారు కదా. ఓకే, మధ్యలో ఒక కాలేజీలో ఒక అబ్బాయి, ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. కారణం ఏం తెలుసుకున్నట్టు, అతను సంక్రాంతికి ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న ప్రతిరోజు గొడవ పడుకున్నాడు. ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకున్నాడు. కారణం ఏంది? అమ్మ నాన్న గొడవ పడితే చూడలేకపోయాడు. సో ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం ఎవరిది? పేరెంట్స్. వాళ్ళకి కలిసి ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం భయపడుతున్నారు. 35, 40 పెళ్లి లేవు. ఓకే, అమ్మాయిలు కూడా అంతే. మొన్న ఒక అమ్మాయి 34 years ఉంది, వాళ్ళ నాన్న నా దగ్గరికి ఫోన్ చేశాడు. ఏంటి అంకుల్ పెళ్లి అంటున్నాడు, ఇది చైల్డ్ మ్యారేజ్ అనుకుంటా. చైల్డ్ మ్యారేజ్ 34కి ఇది చైల్డ్ మ్యారేజ్ ఏందమ్మా అంటే, ఏంటి అంకుల్ ఇంత అవసరమా అంటే, పిల్లలు అవసరమా అని మాట్లాడుతుంది. అంటే ఎంత విసిగిపోయిందమ్మా. ఓకే, వెనటి కారణం ఎవరు? మళ్ళీ పేరెంట్స్. ఓకే, నేను నా విషయం చెప్తాను. 22 ఏళ్ళకి పెళ్లి కాకుంటే ఇప్పుడు ముదిరిపోయినాను అన్నాను. 23 పెళ్లి అయిపోయినది, 20 పెళ్లి అయిపోయింది. సో అప్పుడు విషయాలు వేరు, ఇప్పుడు విషయాలు వేరు. దీని తగ్గట్టు పేరెంట్స్ మారుతూ పిల్లలతో పాటు జాగ్రత్తగా ఉంటే మారుతారు. చెడ్డ పిల్లలు ఈ ప్రపంచం మీద ఎవరు పుట్టరు. ఓకే, చెడ్డ పిల్లలు కాబడతారు చెడ్డ సమాజంతో, చెడ్డ తల్లిదండ్రులతో, చెడ్డ టీచర్లతో, చెడ్డ ఫ్రెండ్స్తో. ఎటువంటి అలా అవుతారు. కాబట్టి నెంబర్ 1 ఈ రకంగా మారాలి. నెంబర్ 2
అమ్మాయిని ఒక రెంటికి ఇచ్చినప్పుడు, ఓకే, ఇంకో అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకున్నప్పుడు రెండు సేమ్గా చూడాలి. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే పని ఏం చేయొద్దు, మా ఇంటికి వచ్చింది ఈ పని చేయదు. మరి అలా కాకుండా తన కూతురు పర్మనెంట్ కాదు, కోడలు పర్మనెంటే. ఓకే, నేను నా లైఫ్లో కూడా చెప్తున్నాను, నా కూతురికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నా ఒక 1% నా కోడలు ప్రయారిటీ ఇస్తాను. ఎందుకు నాతో పాటు ఉండేది, నా వృద్ధాపనంలో నన్ను చూసుకోకుండా నా ఇంటి పై నిలబెట్టేది. మరి ఓకే, మరి ఆమెను కూడా మనం అలా ప్రేమించినప్పుడు అక్కడి నుంచి కూడా అలాగే ఉంటుంది కదా. ఏదో చిన్న యంగ్లో ఉన్నప్పుడు ఏదో తప్పు చేస్తారు, ఏదో అంటారు, అది మనం ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేస్తేనే హ్యాపీగా ఉంటుంది. అలా మనసులో పెట్టుకుంటే బాగుండదు. అప్పుడే ఆ లైఫ్ బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటుంది. దాని తగ్గట్టు వీళ్ళు కూడా, పిల్లలు కూడా మారాలి. నేను మా అమ్మతోని ఎలా ఉంటున్నానో మా అత్తమ్మతో అలా ఉంటాను, బాగుంటుంది కదా. అత్తమ్మ అంగీకరించదు, అమ్మ అంగీకరిస్తా. అమ్మ నిన్న చిన్నప్పుడు తిట్లే, బొల్ల తిట్టింది, అమ్మ తిరిగితే స్వీట్గా ఉంది, అత్తమ్మ తిరిగితే చాలా హాట్గా ఉంది. అది యాక్సెప్ట్ చేయగలగాలి. నిన్న ఒక మాట అంటుందంటే, అమ్మకు మీ ఆయన అంటే ఎంత ప్రేమో. అమ్మ వినండి, అత్తమ్మ నిన్న ఒక మాట అంటుందంటే, పెళ్ళైన తర్వాత మీ ఆయన అమ్మతో మాట్లాడతలేడు కాబట్టి కోపం వచ్చింది, నన్ను కాకుండా చేసింది నా కొడుకును నువ్వు మాట అంటది. అనాల చూడవా, మా ఆయన ఎంత ప్రేమిస్తుంది మా అత్తమ్మ అని ఆలోచిస్తే ఈ ప్రాబ్లం ఉండదు. మాటకు మాట, మాటకు మాట, మాటకు మాట. నాంపల్లి ఫ్యామిలీ కోర్టు చూడండి, వేలాది కేసులు డివోర్స్. పోనీ డివోర్స్ అయినా హ్యాపీగా పోనీ లేదు కదా, మళ్ళీ ఎత్తుకుంటే డివోర్స్ అయింది, పోనీ డివోర్స్ కన్నా హ్యాపీగా. సో కారణం ఏంటంటే యువర్ ఆలోచన, మన ఆలోచన పద్ధతులు ఎలా ఉన్నాయి అలా ఉంటుంది. దీన్ని ఏమంటారు తెలుసా, మనం అంగీకరించి స్వీకరించినప్పుడు అద్భుతంగా ఉంటుంది, అంగీకరించి స్వీకరించినప్పుడు ఏదైనా చేదుగా ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్గా ఒక పొట్టిగా ఉన్నారనుకోండి, ఆ పొడిగే ఛాన్స్ ఉందా? 24 ఏళ్ళు ఉన్నాడు మనిషి, పొడిగే ఛాన్స్ ఉందా? అప్పుడు ఏం చేయాలి ఆయన? రెండు ఛాయిస్ ఉంది. ఒకటి ఏంటంటే ఐ ఎంజాయ్ మై పొట్టి, నేను గిడ్డు మై షార్ట్ ఎంజాయ్ చేస్తే ఏం కాదు, నా లైఫ్ ఇంత చూశారు అందరు పొడుగున్నారు ఇలా ఉండంటే మారడు కదా. మారినప్పుడు దీన్ని అడ్వాంటేజ్గా మార్చుకో. అప్పుడు ఏమనుకో తెలుసా, నా ముందు చివరి నిలబడ్డా తలెంచుకొని బతుకుతారు, నేను తలెత్తుకుందని బతుకుతాను. దట్స్ ఇట్, చిన్న చేంజ్. ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ మార్చుకున్నామో హ్యాపీగా ఉంటాం. అక్కడ మార్చే ఛాన్స్ లేదు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ట్రాఫిక్ మార్చగలనా? నేను మార్చలేను ప్రస్తుతానికైతే. ఓకే, ఏమో రేపు నన్ను ఏదైనా మినిస్టర్ చేసి ట్రాఫిక్ మినిస్టర్ చేస్తే మారుస్తానేమో. మార్చిన వేరే వాళ్ళు వినారు కదా, వినరు. కాబట్టి ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అందరూ అమెరికాలో బాగుంటారు అంటే అక్కడ పాపులేషన్ అలాగే ఉంటారు, ఇక్కడ పాపులేషన్ ఇలా ఉంటారు. మనకున్న ప్లేస్లో ఇంత ప్లేస్, వాళ్ళ ప్లేస్ ఏమో ఇంత ప్లేస్లో ఇంతమంది ఉన్నారు, మనం ఇంత ప్లేస్లో ఇంతమంది ఉన్నాం, డెఫినెట్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయి. అయినా సరే యూఆర్ ఎంజాయింగ్. ఇది యాక్సెప్టేషన్ హ్యాపీ. ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, నేనేం చేస్తాను తెలుసా, మంచి పాటలు పెట్టుకుంటా, లేకుంటే మంచి వీడియోలు పెట్టుకుంటా, వింటూ ఉంటా. మా డ్రైవర్ కూడా 6 నెలలకో 2 నెలలకో మారిపోతుంటాడు. ఏం తెలుసా, నేర్చుకుని ఆయన మంచి 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 లైఫ్ చూసుకుంటాడు. అంటే ఏమైంది, మనతో కూడా బాగుపడుతున్నాడు. అంటే మన సద్భావంగా ఉండి, సజ్జన సాంగత్యంలో ఉండి, మంచి ఆలోచనతో ఉంటే అద్భుతంగా ఉంటుంది. అటువంటి మంచి ఆలోచన ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, హ్యాపీ ఉంది. అమ్మ నాన్న మారితే పిల్లలు మారుతారు, అమ్మ నాన్న మారకుంటే పిల్లలు మారరు. పిల్లలు కొత్తగా రారు. మళ్ళీ చెప్పాను, మరోసారి చెడ్డపిల్లలు పుట్టలేదు, చెడ్డపిల్లలు లేరు, చెడ్డపిల్లలు కాబడ్డారు బికాస్ ఆఫ్ చెడ్డ తల్లిదండ్రులు, చెడ్డ టీచర్లు, చెడ్డ ఫ్రెండ్స్, చెడ్డ సమాజం. ఇది మారితే అన్ని మారిపోతాయి. వెరీ ట్రూ సార్. సో మార్పు తల్లిదండ్రుల దగ్గరే రావాలి. కరెక్ట్, రూట్ ఇస్ దట్. టైం లేదు, వాళ్ళు టైం ఇవ్వట్లే. నోట్లో కుక్కుతున్నారు అన్నం తెలుసా, తినిపించట్లే. ఫోన్ ముందు పెడుతున్నారు, కుక్ చేస్తున్నారు. వాడికి ఆకలి తెలుసా, పిల్లగానికి అబ్బాయికి ఆకలి తెలుసా? తెలియదే. మీరేం చేయండి, భార్య భర్తలు అబ్బాయికి అన్నం పెట్టకండి, వాడు అడిగి బలంతో పెట్టకలే, మీరు తింటూ ఉండండి, నాన్న అంటే పెట్టాలి, అంతే, అమ్మ అంటే పెట్టాలి. మనం ఆ నోట్లో కుక్కేసి ఓ పని చేసేస్తున్నాం, దాంతో ఏమవుతుంది? పనిలో పని అయిపోయింది సార్. అది కాదు కదా, ఏడవనియండి, ఆకలి తెలిస్తే కదా. ఒకసారి మనమేం చంపేయం కదా, సాయంత్రం పెడతాం, మధ్యాహ్నం పెడతాం, 1 అవర్ తర్వాత పెడతాం. ఆకలి అయినప్పుడు తినడం వేరే ఉంటుంది, ఆకలి కాకుండా పెట్టడం వేరే ఉంటుంది. ఆకలి తీసి పెట్టండి, అన్నం రెస్పెక్ట్ కూడా నేర్పించాలి. ఇవన్నీ పేరెంట్స్ నేర్పిస్తే బాగుంటుంది. వేరే ఎవరు నేర్పించలేదు. ఫస్ట్ గురువు, ప్రథమ గురువు నాన్న, అమ్మ నాన్న. ఏఐతో డబ్బులు ఎలా సంపాదించాలి సార్, నాకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరా అని ఒకరు అడిగితే, ఇంకొకరేమో నేను ఆటో డ్రైవర్ని సార్, అందరూ ఏఐ నేర్చుకుని ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారు, మరి నాకు అర్హత ఉందా, నేను నేర్చుకోవచ్చా అని అడుగుతున్నారు. నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. 8th క్లాస్ ఉన్నా నేర్చుకోవచ్చు, కాస్త అక్షర జ్ఞానం కూడా నేర్చుకోవచ్చు, దానికి పెద్ద అక్కర్లేదు. అంతకుముందు ఏఐ గురించి విన్నాను కానీ పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఓకే, ఏ నేర్చుకున్న తర్వాత ఐఎమ్ టెలింగ్ యూ, న్యూ గంపా నాగేశ్వరరావు, న్యూ వర్జన్ ఆఫ్ లిటరేట్ గంపా నాగేశ్వరరావు, లేకుంటే ఇల్లిటరేట్ అయిపోతాను నేను. అంత అద్భుతాలు జరిగాయి కదా నా లైఫ్లో. ఎవరు వచ్చినా లైఫ్లో జరుగుతుంది కదా. రీసెంట్లీ ఐ వెంట్ టు వన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ట్రైనింగ్ ఇవ్వడానికి. మామూలుగా వెళ్తూ ఉంటాం కదా, ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు
అక్కడికి వెళ్ళిన తర్వాత టాపిక్ మార్చారు. ఏమనుకోకండి సార్, మీరు మేము అనుకున్నాము పలానా ఎంప్లాయీస్ అనుకున్నాం, కానీ ఈరోజు కొద్దిగా ఏజ్డ్ ఎంప్లాయీస్ వస్తున్నారు, వీళ్ళకి ఈ టాపిక్ వద్దని వేరే టాపిక్ కావాలని చెప్పారు. అక్కడ టాపిక్ ఇవ్వడమే కాదు, టాపిక్ మాన్యువల్ ఇవ్వాలి, టాపిక్ పీపీటీ ఇవ్వాలి, క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వాలి, ఎగ్జామ్ పెట్టాలి సాయంత్రం, మార్నింగ్ సాయంత్రం కూడా వాళ్ళు ఎగ్జామ్ పెట్టి లేదు చేసుకుంటారు. ఆ మేడం చెప్పగానే ఓకే మేడం గివ్ మీ 20 minutes టైం అన్నాను. పక్కకి వెళ్ళాను, టకటక కొట్టాను, మొత్తం 60 పేజీల డాక్యుమెంట్ తయారు చేశాను, క్వశ్చన్లు తయారు చేశాను, ఆన్సర్లు తయారు చేశాను, పీపీటీ తయారు చేశాను, పోయి చెప్పేశాను. ఎలా అన్నది ఏఐ సచ్ ఎ వండర్ఫుల్ థింగ్ ఉంది కదా, మనం నేర్చుకోవాలి కదా. అప్డేట్ కావాలంటే ఏఐ నేర్చుకోవాలి, అవుట్డేట్ కావాలంటే ఏఐ అక్కర్లే. ఎవరికైనా అవసరమే. నేను జస్ట్ ఊరికే మనం ఇప్పుడు మీ ఫోటో తీశాను, దాంట్లో అడుగుతున్నాను, ఏమవుతుందో నాకు తెలియదు, మొత్తం మీద అయితే అది తయారు చేస్తుంది, మన దాని గురించి తయారు చేస్తుంది. అంటే ఇది కాదు, లైఫ్లో మనం అవుట్డేట్ కావద్దంటే దీని మీద నేను జస్ట్ ఐఎమ్ యూజింగ్ ఓన్లీ చాట్ జీపీటీ వాడుతున్నాను. గూగుల్ జెమినీ ఉంది, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఉంది, అన్నిటికంటే పవర్ఫుల్ టూల్ క్లాడ్ ఉంది, పవర్ఫుల్ క్లాడ్. ఇవన్నిటి మీద అవగాహన పెంచుకోవాలి. తెలుగులో ఇచ్చినా కూడా అది తీసుకుంటుంది కాబట్టి లాంగ్వేజ్ బ్యారియర్ కూడా, ఇంగ్లీష్లోనే ఇవ్వాలి ప్రాంప్ట్ అన్నది కూడా లేదు. మాట్లాడచ్చు మన భాషలో, టైప్ కూడా చేయక్కర్లేదు, మాట్లాడుతుంటే లాగేసుకుంటుంది మొత్తం. మాట్లాడుకుంటుంటే మన భాషలో ఆన్సర్ ఇస్తుంది. నాకు టైప్ చేయని మిస్టేక్ వస్తాయి అనుకుంటే ఈ మైక్ మీద నొక్కి నీకేం కావాలో చెప్పండి, అది మనకు చేసి పెట్టేసి వస్తుంది. ఇవన్నీ ఉన్న తర్వాత ఇంకేమవుతుంది, ఈ ఏఐ గురించి ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో అతను ఏం చెప్పాడు తెలుసా, ఈజ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అమెరికా అనుకుంటా. ఆఫ్టర్ 5 years తర్వాత అనట నీ మనసులో ఏమో తెలుస్తుందట, మీరు ఏమనుకుంటారో కూడా తెలుస్తుందట. అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఫ్యూచర్లో, అంటే అన్ని అద్భుతాలు రాబోతున్నాయి దీంట్లో ఏఐలో. కాబట్టి ఇప్పుడే నేర్చుకోవాలి. ఆటో డ్రైవర్ అయితే డోంట్ వరీ బాస్, నువ్వు ఆటో నడిపించుకుంటే తప్పేం లేదు. నేను కూడా డిగ్రీ చదువుతున్నప్పుడు ఆటో నడిపించుకున్నాం, బార్న్ ఇన్ పూర్ ఫ్యామిలీ, ఇంకా లైసెన్స్ కూడా నాకు ఉంది. ఓకే, సో తప్పేం లేదు, నువ్వు నేర్చుకో, నువ్వేం దొంగతనం చేయట్లేదు. మిగతా టైంలో ఆ గిరాకీ లేనప్పుడు ఎవరైనప్పుడు నువ్వు ఏ ద్వారా కొన్ని విషయాలు నేర్చుకో, నీ అప్డేట్గా కొత్త విషయాలు నేర్చుకో. కెమెరాకి చూపించండి. డ్రెస్ కూడా సేమ్ వచ్చింది చూడండి, బాబీ డాల్ వచ్చింది, ఇలా చేసి డబ్బులు సంపాదించలేమా? కదా, దీనివల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా సార్. ఏమున్నాయి ప్రాబ్లమ్స్? పోయాయి. ఒకప్పుడు మనం ఏదో ఫేక్ ఫోటోలని భయపడేవాళ్ళం, ఇప్పుడు ఏం భయపడక్కర్లేదు. నా ఫోటో ఏ ఫోటో అంటే అయిపోయి, ఇప్పుడు భయపడక్కర్లేదు. దీంతో ఎన్ని డబ్బులు సంపాదించు చెప్తాను బయట. నాకు ఉత్తుత్త షాప్ పేరు చెప్పండి, ఏం బిజినెస్ పెడతారో షాప్ పేరు చెప్పండి. కీర్తి క్రియేషన్స్. ఏం బిజినెస్ అది? బట్టలే సార్, క్లోత్, బట్టలేనా? అడ్వర్టైజ్మెంట్ అట్లాగే ఉంది. ఇంతకుముందు నేను ఫోటో తీశాను కదా, అమ్మాయి పేరు కీర్తి, అమ్మాయి కీర్తి క్రియేషన్స్ అని ఒక క్లాత్ మర్చెంట్ పెడుతున్నది. ఆ కీర్తి క్రియేషన్స్ అమ్మాయితో పాటు లోగో తయారు చేసి పెట్టండి. మీ కంపెనీ లోగో తయారవుతుంది విత్ ఇన్ నో టైం అండి, 2 minutes అంతే. అంటే మనం ఏం చేస్తున్నామో దీన్ని వాడుకుంటున్నాము. ఇప్పుడు చెప్పండి, ఇది యూస్ఫుల్లా కదా? వెరీ మచ్. నేను ఇంకా ఏం చెప్పట్లే, మీది వచ్చేసిందండి. మీ యొక్క ఏంటది, కీర్తి క్రియేషన్ క్లాత్ మర్చెంట్ షాప్ కి లోగో కూడా ఇచ్చేసింది. అది కాదు, మోడల్ కూడా వచ్చింది అక్కడ. మోడల్ కూడా చూడండి, అది లోగో కూడా తయారైపోయింది. ఇది బయట ఎంత అవుతుంది? ఎంత అయితే చెప్పండి. మినిమం 10-15 కదా. మనం ఏం చేయొచ్చు అంటే, మనము కల్వకుర్తి లాంటి ఊరో లేదా ఉయ్యూరు లాంటి ఊరో, ఎగ్జాంపుల్ చెప్తాను, శ్రీకాకుళం మీద నర్సన్నపేట లాంటి ఊరో, ఇక్కడ పొంగనూరు లాంటి ఊరో, అక్కడ ఏం చేయాలంటే మీ కంపెనీలకు, మీ షాప్లకు నేను లోగోలు తయారు చేసి పెడతాను. ఎవరైనా ఇస్తారండి, 500 రూపాయలు ఇస్తారండి మినిమం, లోయెస్ట్ చెప్తున్నా. చేసుకోవచ్చు కదా. బర్త్డే ఎవరిది ఉందనుకోండి, ఎవరైనా బర్త్డే నాడు ఒక మంచి బర్త్డే సాంగ్ రాసేయచ్చు కదా. చెప్పాలి, మీ బర్త్డే, మీకు తెలిసిన వాళ్ళ బర్త్డేలకు వాళ్ళ గురించి వివరిస్తూ, వాళ్ళ గురించి చక్కగా చెప్తూ మేము ఒక పాట రాస్తాము, 1000 రూపాయలు. గ్రేషన్ లో పాజిటివిటీని తీసుకొని ముందుకెళ్తే అసలు శతకోటి దారులు. నేను ఇవన్నీ ఇలా చెప్తుంటే లాభం లేదు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ వింటే అర్థమవుతుంది మన వాళ్ళకు. ఓకే, వింటే ఒక లాస్ట్ ఏమని తెలుసా, సరే మీరు క్లాసులు అమ్ముతున్నారు సార్ అందరికీ అని అంటే, చూడు వాళ్ళు చెప్పే వాళ్ళకు ఇవ్వాలి, నాకేం లేదు. చెప్పేవాళ్ళు పాపం 1 month కష్టపడతారు. సార్ డబ్బులు లేవు సార్ అన్నాడు నరేష్ అని అబ్బాయి, నా నంబర్ కూడా చెప్తాను ఇక్కడ. డబ్బులు వేసాను, ఒక పని చేయ బాబు, నీకు టైం ఉందా అన్న. సార్ ఐ హ్యావ్ ల్యాప్టాప్, అబ్బాయి బీటెక్ ఏమో చదువుకున్నాడు, ఐ హ్యావ్ ల్యాప్టాప్ అంత ఉంది సార్ అన్న. ఫస్ట్ నువ్వు యూట్యూబ్కి వెళ్ళి హౌ టు యూజ్ చాట్ జీపీటీ టైప్ చేయమన్నా. అదేంటి సార్ టైప్ చేయమన్నా, వీడియో వచ్చిందన్నాడు చూడమన్నా, 2వ వీడియో, 3వ వీడియో, 4, 5 వీడియోల తర్వాత వచ్చింది కదా, సార్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ చాట్ జీపీటీ అన్నాడు.
ఒకటి చెప్పుకుంటూ వస్తున్న అబ్బాయి నవ్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా నెక్స్ట్ మంత్ కాదు, నెక్స్ట్ వీక్లో విల్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ ఆల్సో. వావ్. అంటే మనిషికి కసి ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆ కసి కావాలంటే నేర్చుకోవాలి. కాబట్టి ఫ్యూచర్లో ఏం కాబోతుందంటే నీ జీవితాన్ని మార్చబోతుంది, అందరి జీవితాలు మార్చబోతుంది. కాబట్టి నేర్చుకోవాల్సిందే. లేకుంటే ఇన్ని వేల మంది జాబ్స్ పోతున్నాయి కదా, అన్ని వేల జాబ్స్ కొత్తగా వస్తున్నాయి, కొత్తగా వస్తున్నాయి, ఏఎస్ వస్తున్నాయి. నేర్చుకోకుంటే జాబ్ పోతుంది, ఏజ్ ఉంటే జాబ్ ఉంటుంది. కాబట్టి నేర్చుకుంటూ ఉండాలి, అది అద్భుతంగా ఉంటుంది. లేకుంటే ఎంత నేర్చుకున్నా వేస్టే కదా, ఏం చేసినా వేస్టే కదా, ఎంత చదువుకున్నా వేస్టే. మై స్ట్రాంగ్ రికమెండేషన్ వ్యూవర్స్ చూస్తాను చెప్తానికి, నేను చెప్పింది కోసం మీకు కోపం రావచ్చు అయినా సరే చెప్తున్నాను. ఆర్టిఫిషియల్ని నేర్చుకోవాలంటే ఓ గురువు దగ్గర నేర్చుకోవచ్చు, టీచర్ దగ్గర నేర్చుకోవచ్చు, కోచ్ దగ్గర నేర్చుకోవచ్చు. ఎక్కర్లేదండి, వందలాది వీడియోలు యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. ఒక బుక్ పెట్టుకోండి, ఒక మొబైల్ పెట్టుకోండి, ఒక ల్యాప్టాప్ పెట్టుకోండి. మొబైల్లో వింటూ ఉండండి, ల్యాప్టాప్ ప్రాక్టీస్ చేయండి, బుక్లో పాయింట్ రాసుకోండి. వన్ బై వన్. ఫస్ట్ ఏం చెప్పండి, వాట్ ఆర్ ది ఏ టూల్స్ అడగండి, అన్ని ఇస్తుంది కదా. ఒక్కో టూల్ నేర్చుకుంటూ వెళ్ళిపోండి. ఇంపార్టెంట్ ఏ టూల్స్ అని రాయండి, 25 వస్తాయి. 25 నేర్చుకోండి చాలు. యూ విల్ బి పర్ఫెక్ట్ ఎనీవేర్. ఐమ్ టెలింగ్, ఎనీవేర్ పర్ఫెక్ట్ అయిపోతారు. 25 నేర్చుకుంటే 40 నేర్చుకుని ఇప్పుడు నేను 50,000 ఉన్నాయి, 50,000 యాప్స్. కాబట్టి అన్ని నేర్చుకోవాలంటే కష్టం. కాబట్టి మనకి అవసరం లేదు, నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. డైలీ వస్తున్నాయి కొత్త యాప్స్ వస్తున్నాయి. అవి నేర్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి లెర్నింగ్ గివ్స్ ఎర్నింగ్, దిస్ ఎర్నింగ్. కాబట్టి అనేది క్వశ్చన్ అడిగిన వాళ్ళు చెప్తున్నాను, నేర్చుకోవడం మొదలుపెట్టిన బాస్ ఎక్కడెక్కర్లేదు, యూట్యూబ్లో ఉన్నాయి, నేర్చుకోండి. Good luck. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.